జిల్లా రేగిడి మండలం లక్ష్మీపురం పంచాయతీలో గ్రామ సభ అనే కార్యక్రమం కొంచెం రసాబసగా మారిన పరిస్థితి కనిపించింది. ఈ గ్రామంలో హ్యామ్లెట్ విలేజ్ ఉన్న అక్కనగ్రారం, ఈ లక్ష్మీపురం పంచాయతీకి అక్కనగ్రారం అనే గ్రామం హ్యామ్లెట్ విలేజ్గా ఇంతవరకు ఉండేది. ఇప్పుడు ఆ గ్రామాన్ని మాకు పంచాయతీగా వేరుగా కావాలంటూ ఈరోజు గ్రామ సభ కార్యక్రమంలో అయితే మాత్రం కొంచెం ఆందోళన చేసే పరిస్థితి కనిపించింది. మనతో పాటు ఎవరైతే పంచాయతీ కావాలని ఆ గ్రామస్తులు అయితే మనతో పాటు ఉన్నారో వాళ్ళ మాటలు అయితే ఒకసారి విందాం. గురువు చెప్పండి, అసలు మీరు ఏమని కోరుకుంటున్నారు? ఎప్పటి నుంచి ఇలాగ విలీనంగా ఉంది, మీరు ఏం కోరుకుంటున్నారు? సార్ మా తాత తండ్రులు కానీ కల సార్ ఇది. ఏదైనా గవర్నమెంట్ వస్తే ఇస్తుంది కదని ఆశించాం సార్. మేము లక్ష్మీపురం పంచాయతీలో పక్క విలేజ్తో మేము ఇక్కడ ఉన్నాం సార్. మా ఓటింగు మాకు అన్ని అరుబుదులం అయ్యాం సార్. ఈ రోజుకి ఏ రోజు కూడా మా కళ ఈ గవర్నమెంట్లో మాకు మీ పంచాయతీ మీరు విడదీసుకోండి అని మీ ఉమ్మడి మన ఆంధ్రప్రదేశ్లో నాలుగు పంచాయతీల విభజన మా మండలంకి ఇచ్చింది సార్. ఫస్ట్ మాది సార్, తర్వాత వచ్చి వెంకంపేట మీసాల డోల్పేట సార్, రెండోది వచ్చి నాయరాల వలసను రెడ్డిపేట సార్, మూడోది వచ్చి అంబాడి వెంకటపురం సార్, నాలుగోది మాది సార్. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మా వంటి ప్రయత్నం మేము చేసాం సార్. మేము ఎవరిని తెచ్చింది కాదు, చేసింది కాదు సార్. మా కళ్ళారు వేరుతుందని ఒక కోరికతో మేము ఎక్కడికి అడిగాం, మేము ఏది ఆశించాం సార్. ప్రతిదీ మేము ఆశించాం సార్. మా గవర్నమెంట్ నుంచి ఆశించాం, మా ఊరు ప్రజలతో ఆశించాం, మా ఊరు జనాలతో ఆశించాం. ప్రతి ఒక్క పౌరుడిని ఓటుకు అరుబుదుడు అయిన ఉన్నల్లా అడిగాం సార్. మా ప్రయత్నం అంటూ మేము చేశాం సార్. మా ప్రయత్నం అంటూ చేసి మాకు తోడునీడగా ఉంటారని మీ విలేకరులు, పత్రికలు అందరినీ ఆశించాం సార్. ఆశించి మా కోరిక ప్రకారంగా అది నెరవేర్చి ఇది మా కళ సార్. మా కళ్ళలో ఉన్న కళ, మా తాత తండ్రుల నుంచి ఉన్న కళ సార్. ఇది పార్టీలు కానీ ఒక రాజకీయం కానీ ఏం కాదు సార్. ఏకదాటిగా మన ఊరందరము వెళ్ళి మన పంచాయతీని మనం సాధించుకుందాం, మన హక్కును మనం చేసుకుందాం, మన అన్నిటికీ అరుబుదులం అవుతాం. మన ఊరికి ఒక సచివాలయం ఉంటుంది, మన ఊరికి ఒక గ్రామ సెక్రటరీ వస్తాడు, ప్రతిదీ మనం అరుబుదులం అవుతాం. ఈరోజు లక్ష్మీపురంలో ఏమున్నాయో మాకు ప్రతి వసతులు కూడా మనకు ఉంటాయి సార్. ఒక పంచాయతీ కొలాయి అయితేనేమి ఈరోజు నీళ్ళకి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఆ మురళీ గారి దయ వల్ల, మా ఎమ్మెల్యే గారి దయ వల్ల ఈరోజు అది నెరవేరుస్తుంది, అవుతుంది అనుకోండి సార్. మా సైట్స్ మాకు లేనందువల్ల ఒక కొలాయికి కానీ, ఒక సంతకానికి కానీ, ఒక మంచికి కానీ, సెట్కి కానీ అన్నిటికీ దూరంగా ఉన్నాం సార్. ఆ దూరంగా ఉన్న నుంచి ఈరోజు ఏదో ఒక గవర్నమెంట్ మాకు ఈ తావు కల్పించి మాకే కాదు సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి ఎన్ని ఉన్నాయో అన్నీ నారా చంద్రబాబు నాయుడు దయ వల్ల, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దయ వల్ల ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేద్దాం. ఇది అందరము మన ఉమ్మడి కుటుంబంలో ఇది ఒక బీజేపీ, జనసేన, టీడీపీ అన్నీ కలిసిగా మూకముట్టుగా వెళ్ళి ఆలోచన సార్. ఇది ఒక మా చంద్రబాబు నాయుడు కాదు, ఒక మా మురళీ గారు ఆలోచన కాదు సార్. ఇది మొత్తం రాష్ట్ర ప్రజలు కోరుకునే కోరిక ఈ రోజు నెరవేరుతుందని అందరం ఆశించాం. సుమారు మీ గ్రామంలో ఎంతమంది ఓటర్లు ఉంటారు? ఇప్పుడు లేదు, ఇప్పుడు ఎందుకు మీరు కోరుకుంటున్నారు? మేము ఇంతవరకు మాకైతే అరుబుదులమో కాదు మొత్తం తెలియదు సార్. గత 10 సంవత్సరాల కంచి కూడా మాకు కోరుకున్న కోరిక ఈరోజు మేము అన్నిటికీ అరుబుదులం అయ్యాం సార్. 700 ఓటింగ్ మా ఊరి నుంచి 100 సార్. పక్క అక్కనగ్రామం అనే గ్రామానికి 700 ఓటింగ్ ఉంది సార్. నేను చాలాసార్లు వార్డు నెంబర్లో 3 ఉన్నాయి సార్. మాకు ఈరోజు మా ఊరి నుంచి 3 వార్డు నెంబర్లు ఉన్నాయి సార్. ఓటింగ్ అయితే 700 ఓటింగ్ ఉంది సార్. ఓటింగ్ ఉంది. ఇప్పుడు మనం చేర్చుకోవాల్సిన ఓట్లు కూడా 40 నుంచి 50 పైన ఉన్నాయి సార్. పిల్లల బాబుని దానికి అరుబుదులమైన సార్. దీనికి మీ ద్వారా మా ఆవేదన, మా ప్రజల తరపున, మా గ్రామం తరపున మాది మాకు కావాలనుకుని మా హక్కుతో మేము అడుగుతున్నాం సార్. ఓటు వేసేవాడు ప్రతి ఒక్కడు కూడా దీనికి కలిసికట్టుగా వస్తాడని ఆశించుతూ మేము మా ద్వారానే గవర్నమెంట్ ద్వారా కూడా ఈరోజు ఉన్న గవర్నమెంట్ని కూడా మాకు కావాలని కూడా కోరుతున్నాం సార్. దీనికి మేము ఎక్కడి వరకైనా వెళ్తాం సార్. దీనికి ఆశించుకొని ఎంతవరకైనా వెళ్తాం, ఏదైనా చేస్తాం సార్. మా ఊరిది మాకు కావాలనుకుని కోరుకొని ఎక్కడికి మా సీఎం గారు అవనివ్వండి సార్, ఎదటి పార్టీ అవనివ్వండి, అందరము కలిసికట్టుగా చేసుకుందాం అనే ఆలోచనతో అయితే మంచి భావంతో, మంచి ఆలోచనతో మాకు ఉన్న శక్తి సాధులతో ఈ రోజుకి మేము వచ్చాం సార్. దానికి మీ ద్వారాని ఈ రాష్ట్ర ప్రజానికి, ఈ రాష్ట్ర మొత్తానికి ఉన్న అధికారులు కానీ మీ విలేకరుల ద్వారా, మీ ద్వారా అందరికీ తెలియపరచాలని మేము కోరుకుంటాం సార్. మా వల్ల ఏం ఒక్క నోటుపాట్లున్నా మీ అందరూ కూడా గ్రామ ప్రజలే కానీ, మా పత్రిక విలేకరులే కానీ అందరూ మమ్మల్ని ఆశ్రయించి మాకు తోడునీడగా ఉంటారని ఆశిస్తాను సార్. ఇదే విషయానికి సంబంధించి ఏదైతే లక్ష్మీపురం పంచాయతీ ఉందో ఆ గ్రామానికి యామ్లెట్ విలేజ్ అక్కనగరానికి గ్రామానికి అయితే మాత్రం ఆ పంచాయతీ వేరేగా ఇవ్వాలని చెప్పేసి ఈ గ్రామస్తులు కొంతమంది సపోర్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. మనతో పాటు వాళ్ళు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు మీతో కలిసి ఉంది గ్రామం, ఇప్పుడు వేరే కావాలని వాళ్ళు అంటున్నారు, వాళ్ళ అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు, మీరేం సపోర్ట్ చేస్తున్నారు? మేము సపోర్ట్ అంటే పూర్వం నుండి కలిసి ఉంది సార్. ఆ గ్రామం ఎప్పుడైనా అది కొంచెం వెనకబడే ఉంది సార్.
మా గ్రామం అయితే కొంచెం మా 2 గ్రామాలు వెనకబడి ఉన్నాయి. తర్వాత ఓటింగ్ కూడా సరిపోతుంది కాబట్టి ఇంచుమించు మా అభిప్రాయం మేరకు, మా ప్రజల అభిప్రాయం మేరకు ఈరోజు అతనికి మీ సపోర్ట్గా అండదండగా అది వేరే పంచాయతీ అవ్వాలి, ఆ గ్రామం కూడా అభివృద్ధి కావాలని మేము మా ప్రజల తరపున, మా గ్రామం తరపున మేము అతనికి మద్దతుగా సపోర్ట్గా నిలబడుతున్నాం సార్. మీరు చెప్పండి, మీరేం కోరుకుంటున్నారు? మీది లక్ష్మీపురం పంచాయతీ. ఇప్పుడు ఇంతవరకు అయితే అక్కనగర ఆ గ్రామం అయితే మీతో పాటు విలీనం కలిసి ఉంది. ఇప్పుడు వాళ్ళు వేరేగా కోరుకుంటున్నారు. మీ సపోర్ట్ ఎలా ఉందంటారు? గత గత ఇందిరాగాంధీ పెట్టిన జీవో చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని పెట్టింది. పిల్లలు ఎక్కువ వద్దు, తక్కువ పిల్లలతో అయితే అభివృద్ధి చెందుతామని ఆ రోజున ఆవిడ జీవో పాస్ చేసింది. నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 13 జిల్లాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ని 33 జిల్లాలు చేశారు. అది ఎందుకు చేశారంటే 13 మందికి వచ్చేది 33కి కూడా సెంట్రల్ గవర్నమెంట్ జీవో అనేది, సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ అనేది ప్రతి కలెక్టరేట్కి వస్తుంది. 13 జిల్లాలు ఉన్న కలెక్టరేట్లు ఇవాళ 33 జిల్లాల కలెక్టరేట్లు అయినాయి. కాబట్టి అదే ఉద్దేశంతో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారు వీళ్ళంతా ఆలోచించి విభజించడం అంటే వేరు చేయడం కాదు. ఏ గ్రామానికి ఆ గ్రామం ఒక పంచాయతీగా ఉంటే 2600 పంచాయతీ ఉంటే అది ఒక పంచాయతీకి అర్హం కాదు, 2 పంచాయతీలు చేయొచ్చు. అది జీవో ఉంది. వీళ్ళ ముగ్గురు సమాలోచనతో దాన్ని జీవో తెచ్చారు. తెచ్చి ఈరోజు మా మండలానికి అక్కన్నగ్రహారం లక్ష్మీపురాన్ని వేరు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గ్రామ సభ నిర్వహించాం. ఈ రోజున ఇక్కడ ఏదైతే సచివాలయం ఉందో, ఇక్కడ ఎవరైతే సెక్రటరీ గారు ఉన్నారో, ఇక్కడ ఎవరైతే విఆర్ఓ గారు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఆ ఊర్లో ఉంటారు. అక్కడ ఒక సచివాలయం కడతారు. మాకు నిన్నగాక మొన్న నేను 550 యూరియా బస్తాలు తెప్పించాం. కానీ ఆ ఊరికి మేము సగం ఇవ్వలేదు, 100 బస్తాలు మాత్రమే ఇచ్చాం. 450 బస్తాలు మేమే వాడుకున్నాం. అదే వాళ్ళకి పంచాయతీ అయినట్టయితే 550 బస్తాలు వాళ్ళకి వస్తాయి, మేము ఇవ్వాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ వాటా వాళ్ళకే వెళ్తుంది, మా వాటా మాకే వస్తుంది. ఏ పంచాయతీ అయినా సరే ఒకే విధంగా గవర్నమెంట్ అనేది చూస్తుంది. కాబట్టి మేము ఆ విధంగా ఇతను పొదిలాపు సత్యనారాయణ గారు అంటే ఆ తరపున మెజార్టీ అవ్వచ్చు, మెజార్టీ తక్కువ పీపుల్స్ అవ్వచ్చు, కొంతమంది కావాలని కోరుకున్నారు. మనం ప్రత్యేకించి కావాలనుకుంటే గవర్నమెంట్ ఇవ్వదు. గవర్నమెంట్ ఇచ్చిన జీవోని మనం వాడుకుందామని తపనతో పొదిలాపు సత్యనారాయణ గారు ఇంతవరకు అతని ప్రయత్నం ఆయన చేశాడు. ఆయనకు మద్దతుగా నేను, కర్నాణ గౌరినాయుడు గారు, నా పేరు మీసాల చంద్రరావు, నేను, గౌరినాయుడు గారు, కర్నాణ శంకర్ గారు, పాల్దారి తిరుపతి గారు, అలాగే ఈ 2 పంచాయతీలు కూటమి సభ్యుల తరపున మేము ఆయనకు మద్దతిస్తూ మేము చేతనైనంత వరకు ఇది సీఎం గారి దగ్గరికి తీసుకెళ్తాం, నారా లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్తాం, పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్తాం. ఇదైతే మేము న్యాయంగా ఉన్నదే అడుగుతున్నాం, అన్యాయంగా ఉన్నది ఏది అడగట్లేదు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ విలేకరులకి, గ్రామ ప్రజలందరికీ నేను నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం లక్ష్మీపురం పంచాయతీ హ్యామ్లెట్ విలేజ్ అక్కన్నగ్రహాలు తాతల ముత్తాతల కాలం నుంచి ఈ విలేజ్ సంబంధించి అయితే మాత్రం ఆ విలేజ్ అయితే మాత్రం పంచాయతీగా అయితే ఏర్పడి ఉన్నారు. ఇప్పుడైతే ఒకటే కోరుకుంటున్నారు అక్కన్నరం గ్రామస్తులు, మాకైతే సెపరేట్గా పంచాయతీ కావాలి. ఆ పంచాయతీ లేకపోవడం వల్ల చాలా లాస్ అయిపోయాం, చాలా విధంగా అయితే మాకు అన్ని విధాలుగా అయితే లాస్ అయిపోయామని చెప్పేసి అయితే మాత్రం అక్కన్నగ్రహం ప్రజలు అయితే కోరుకున్నారు. అందులో భాగంగా ఈరోజు అయితే లక్ష్మీపురం పంచాయతీ సచివాలయ పంచాయతీలో గ్రామ సభ అనే కార్యక్రమం పెట్టారు. ఈ గ్రామ సభ కొంతవరకు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా ఏది ఏమైనా సరే మాకు సెపరేట్ పంచాయతీ కావాలి, అక్కనగరం సెపరేట్ పంచాయతీ ఇస్తే మాకు అన్ని వసతులు కలుగుతాయి అని చెప్పేసి అయితే మాత్రం దానికి సంబంధించి గ్రామస్తులు అయితే ఆరోపించిన పరిస్థితి. ఏది ఏమైనా సరే మాకు ఆ పంచాయతీ ఇప్పించలేకపోతే ప్రభుత్వం దృష్టి వరకు మేము వెళ్తాం, ఎంతటి వరకైనా మేము వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. మాకు ఎటువంటి పంచాయతీ కావాలని మేము సాధించి తీరుతామని చెప్పేసి అయితే మాత్రం అక్కనగరం గ్రామస్తులు ఆరోపించిన పరిస్థితి. లక్ష్మీపురం పంచాయతీ అక్కనగరం గ్రామం నుంచి సురేష్, RTV, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.